ఇక ఇటీవలే అహోబిలం వేలంపాట కథనాలపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రింజేంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహోబిలం సొమ్ము ఒక్క పైసా కూడా తినలేదని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ముందు ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. అహోబిలంలో ప్రతి విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నది ఎవరో అన్న విషయం సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి వారికి తెలుసని అన్నారు. చాలా అభియోగాలు చేయడం జరిగింది. మీరు గమనిస్తే ఇప్పుడు ఆమె మొదటగా మాట్లాడుతా ఏం చెప్పిందంటే రమణ అని పెనుగొండ రమణ అని చెప్పేసి నాకు చాలా సన్నిహితంగా ఉంటాడంటే మా వర్గానికి సంబంధించిన వ్యక్తి కూడా ఆ టెండర్లో పాల్గొన్నాడు. ఆ టెండర్లో పాల్గొన్నప్పటికీ అతనికి రాకుండా ఇంకొక వ్యక్తి ఎవరో విష్ణువర్ధన్ రెడ్డికి ఆ టెండర్ వచ్చింది కాబట్టి వైసీపీ వాళ్ళు దీంట్లో మేము కుట్ర చేసాము అని అంటున్నారు. వాళ్ళకి రాకపోతే మేము చేసినట్ట అని ఆమె అంటా ఉంది. నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా. 25 నవంబర్న ఈ టెండర్ జరిగింది. 25 నవంబర్న టెండర్ షెడ్యూల్ అంటే ఈ టెండర్లో ప్రాసెస్ ఏంటి? ఓన్లీ ఒక వైసీపీ ఒక టీడీపీ వాడు కాదు, ఎవరైనా పాల్గొనొచ్చు. వీళ్ళిద్దరే ఎందుకు పాల్గొన్నారు? మిగిలిన ఎందుకు షెడ్యూల్ ఇవ్వలేదు? ఆ షెడ్యూల్ ఇవ్వలేదనడానికి కూడా ఆ రోజు అక్కడ పోయిన వ్యక్తి స్పీకర్ పెట్టి మాట్లాడితే కూడా అక్కడి నుంచే స్పీకర్ పెట్టి మాట్లాడితే కూడా తెలుసు అంటే అక్కడప్పుడు ఎందుకు చెప్పాలా సార్? మైక్రో ఎందుకు చెప్పాలా? పాంప్లెట్ ఎందుకు? పాంప్లెట్ మీకు వద్దు, మీరు సీక్రెట్ చేసుకుని చేసుకోరు, మేము వద్దలే కదా. మీరు ఇప్పుడు మేము వచ్చినామా రాలేదని మీరు ఒకసారి ఒక మాట చెప్తున్నారు సార్. సీఓ సార్ చెప్పండి సార్. మేము టెండర్ సీఓ గారికి అట్లాగా సార్ మీరు ఒక్కరు వచ్చి ఆయన వచ్చి సీఓ సార్ చెప్తేనే నేను ఇస్తాను కాగితం చెప్తున్నాను సార్. సెల్ కదా సార్, డైరెక్ట్ నువ్వు చెప్పినావని ఎవరు చెప్పినావని మీరు ఒక్కరు వచ్చి చెప్తున్నారు సార్. ఇప్పుడు చెప్పండి, మీకు సవాల్ చెప్పారు, మీరు ఒక లెటర్ పెట్టండి. మీరు ఒక మాట